సార్ వర్ష లైన్ లో ఉంది సార్. వర్ష, మా వర్ష గుడ్ సార్ లైన్ లో ఈవినింగ్. ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. ఎక్కడి నుంచి నువ్వు? ఏ ఊరు? హైదరాబాద్ సార్, తెలంగాణ. సో తెలంగాణ హైదరాబాద్ సిటీనా నువ్వు? ఎస్ సార్. సో ఏ స్కూల్ నువ్వు? హౌస్ హై స్కూల్ సార్. ఓ గ్రేట్. సో యూ స్కోర్డ్ 590 అవుట్ ఆఫ్ 600 అంతేనా? ఎస్ సార్. ఎవరు మోటివేట్ చేశారు సిఏకి? ఇట్ వాజ్ మై మదర్ అండ్ అంకుల్ సార్. ఓకే ఓకే. నీకే అబ్జెక్షన్ లేకపోతే అసలు కాన్సెప్ట్ ఏంటి, అసలు ఎందుకు ఇలా మేము మాట్లాడుతున్నాం నీతో ముందే చెప్తాను. ఇదొక జనరల్ పర్సెప్షన్. ఏంటంటే సిఏ అనేది ఎవరు సెలెక్ట్ చేసుకుంటారంటే క్లాస్ లో డల్లర్స్ లేదా యావరేజ్ అండ్ విల్ యావరేజ్ స్టూడెంట్స్ మాత్రమే కామర్స్ కి వస్తారనే జనరల్ పర్సెప్షన్. అండ్ దట్ వాస్ గుడ్ 20 years బ్యాక్. సిఏ కోచింగ్ సెంటర్స్ లేనప్పుడు, అవేర్నెస్ లేనప్పుడు జనరల్ గా ది ఫస్ట్ చాయిస్ వుడ్ హావ్ బీన్ ఎంపీసీ బైపీసీ, వెళ్ళిపోయేవాళ్ళు మెరిట్ వాళ్ళందరూ. కానీ ఇప్పుడు ఈ సిఏ అవేర్నెస్ పెరగటం వల్ల పేరెంట్స్ లో పెరిగింది, మా లాంటి వాళ్ళు చేసిన ప్రయత్నం కావచ్చు, సొసైటీలో జిఎస్టీ వచ్చిన తర్వాత చార్టర్డ్ అకౌంటెంట్స్కి వచ్చినటువంటి ఇంపార్టెన్స్ ప్రామినెన్స్ కావచ్చు, అవేర్నెస్ బాగా పెరిగింది. ఇప్పుడు ప్రతి కామన్ మ్యాన్ కూడా ట్యాక్స్ కడుతున్నాడు. నాట్ జస్ట్ ఓన్లీ ద రిచ్ పీపుల్, ప్రతి కామన్ మ్యాన్ ట్యాక్స్ కడుతున్నాడు. ఇప్పుడు సపోజ్ మీ క్యాంపస్ లో వాచ్మెన్ ఉన్నాడు, తను కూడా ట్యాక్స్ కడుతున్నాడు జిఎస్టీ. సో ట్యాక్స్ కలెక్షన్స్ పెరిగినాయి, ట్యాక్స్ కాంప్లికేషన్స్ కూడా పెరిగినాయి, ట్యాక్స్ కంప్లైంట్స్ కూడా పెరుగుతుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రొఫెషనల్స్ లైక్ చార్టర్డ్ అకౌంటెంట్స్, కాస్ట్ అకౌంటెంట్స్, వీళ్ళకి ఇంపార్టెన్స్ బాగా పెరిగింది. సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతోనే నీతో ఈ యొక్క ఆడియో ఫైల్ రికార్డ్ చేసి ఒక పోడ్కాస్ట్ లాగా యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నాం. డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? గుడ్ గుడ్. ఓకే, ఇప్పుడు చెప్పు, మీ అమ్మను మీ మావయ్య ఎంకరేజ్ చేసింది నేను సిఏ చేయమని? బాబాయ్ ఏం చేస్తుంటాడు? బిజినెస్ మ్యాన్ సార్. సో ఆయనకి ఎలా తెలుసు ఈ కోర్స్ గురించి? సార్ అంటే ఇప్పుడు ట్యాక్స్ లైక్ సిఏ ఇట్ ఇస్ వెరీ గుడ్ ఫర్ యూ అండ్ ఇంకా మ్యాథ్స్ యూ లవ్ ఇట్ కాబట్టి సో ఇట్ ఇస్ వెరీ గుడ్. అండ్ ఇప్పుడు ఫినాన్స్, ఇప్పుడు జరిగే సెక్టర్ లో దర్ ఇస్ మోర్ ఫినాన్స్ అని చెప్పేసి హీ రికమెండెడ్ మీ సార్. అండ్ మై మదర్ అండ్ మై అంకుల్ మోటివేటెడ్ మీ టు డూ దిస్. గ్రేట్. నువ్వు మాట్లాడేప్పుడు ఒక ప్రత్యేకత ఉంది. షల్ ఐ టెల్ యూ? చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. కరెక్ట్ గా మాట్లాడుతున్నావు లేదా ఇట్స్ డిఫరెంట్ ఇష్యూ, బట్ చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నావు. దట్ ఐ రియల్లీ లైక్ ఇట్. సో చాలా సొసైటీలో ఉన్నటువంటి పెద్ద మిస్కన్సెప్షన్, పెద్ద మిత్ ఏంటంటే టాపర్స్ ఫస్ట్ చాయిస్ ఎంపీసీ బైపీసీ. నువ్వేం ప్రూవ్ చేసావంటే దట్ నీడ్ నాట్ బి. ఈవెన్ దెర్ ఆర్ మెనీ స్టూడెంట్స్ హు ఆర్ కమింగ్ బై చాయిస్ ఫర్ సిఏ కోర్స్, ఈవెన్ ఇన్స్టెడ్ ఆఫ్ స్కోరింగ్ 590, 580 ఎట్సెట్రా. మీ క్యాంపస్ లో చాలా మంది ఉన్నారు చూసావా? బాయ్స్ క్యాంపస్ లో కూడా ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. మీ గర్ల్స్ క్యాంపస్ లో తెప్పిస్తే ఆల్మోస్ట్ మీ యొక్క క్యాంపస్ లోనే 14 మెంబర్స్ ఉన్నారు. 580 రేంజ్, 590 రేంజ్. ఓన్లీ గర్ల్స్ క్యాంపస్, గర్ల్స్ హాస్టల్. బాయ్స్ ఒక 25 దాకా వచ్చారు. దట్స్ రియలీ అమేజింగ్. పోస్ట్ కరోనా తర్వాత ఇలాంటి ఒక బ్రిలియంట్ బ్యాచ్ మేము చూసింది ఇప్పుడే. మేము ఒక చాలా 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 అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. అంటే ఈసారి అడ్మిషన్స్ పెరిగినాయి, అది కాదు సంతోషం. మీలాంటి టాపర్స్ వచ్చి జాయిన్ అవుతున్నారు, అది సంతోషం. ఐడియా ఉందా? మీ మేడం చెప్పారా వివేకానంద భవన్ గర్ల్స్ హాస్టల్ అడ్మిషన్స్ టోటలీ క్లోజ్డ్. జనరల్ గా లాస్ట్ టైం అయితే మనకి June 20 దాకా జరుగుతూనే ఉన్నాయి అడ్మిషన్స్. ఈసారి మాత్రం May 31st కే టోటలీ క్లోజ్డ్ గర్ల్స్ హాస్టల్ అడ్మిషన్స్. సో గెటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ అడ్మిషన్స్ ఎంత సంతోషమో, గెటింగ్ క్వాలిటీ స్టూడెంట్స్ కూడా అంతే సంతోషం నాన్న. వాట్ యు వాంట్ టు బికమ్ ఆఫ్టర్ యువర్ సిఏ, after completion of your CA? Sir, actually I want to take a 1-year gap and I wanted to apply for like civil, sir, UPSC exam. That's really great. You take it granted. Yes, if at all, you take it granted. If you need any help from my side, you don't hesitate. మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు, సివిల్స్ రాసిన వాళ్ళు, సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు, నా ఫ్రెండ్స్ ఉన్నారు సివిల్స్ క్వాలిఫై అయిన వాళ్ళు. నేను అటాచ్ చేస్తాను. నా స్ట్రాంగ్లీ బిలీవ్, చాలా మంది నమ్మట్లేదు, నేను చెప్పినా కూడా నమ్మట్లేదు చాలా మంది. సిఏ క్వాలిఫై అయిన స్టూడెంట్ ఇంకొక 2 years కనుక ఎఫర్ట్స్ పెడితే సివిల్స్ కొట్టేస్తాడు. సివిల్స్ చదవటానికి పెద్ద క్వాలిటీ ఏంటో తెలుసమ్మా? ఒక 12 to 14 hours కూర్చొని చదవగలగాలి.
Yes, sir. అది మీకు ఉంటుంది సిఏ. బై డిఫాల్ట్ సిఏ స్టూడెంట్కి ఉంటుంది. Yes, sir. ఎవరెన్ని చెప్పినా అమ్మ వర్ష, ఎవరెన్ని చెప్పినా కూడా డీవియేట్ అవ్వద్దు. యూ ఫినిష్ యువర్ సిఏ కోర్స్ బై 21 అండ్ యూ స్పెండ్ another 2 years, యూ విల్ బి ఏ సివిల్ సర్వెంట్. Yes, sir. వంశానికి ఒకళ్ళు అనే స్థాయికి వెళ్ళిపోతావు. Yes, sir. ఎట్టి పరిస్థితిలో కూడా నువ్వు మధ్యలో ఎక్కడ ఆగద్దమ్మా. యూ జస్ట్ ఫినిష్ యువర్ సిఏ కోర్స్ బై 21. Yes, sir. చాలా మంది డిమోటివేట్ చేస్తుంటారు, భయపెడుతూ ఉంటారు. వై యూ జాయిన్ ఫర్ సిఏ కోర్స్, యు నో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్ టు క్వాలిఫై సిఏ అని చాలా మంది చెప్తుంటారు. అవును సార్. ఏది నీకు 590 వచ్చినా కూడా. Yes, sir. Many of them like MPC తీసుకోవాల్సింది, why do you take MEC అని చాలా మంది అడిగారు. నో ఇష్యూ, యూఆర్ థింకింగ్ డిఫరెంట్లీ అండ్ థింక్ డిఫరెంట్ అని చెప్పని అంటారు చూసావా. యూఆర్ థింకింగ్ డిఫరెంట్లీ అండ్ దట్ విల్ పే యూ లాట్. డెఫినెట్లీ యూ విల్ బి రివార్డెడ్. నీకు ఇంకో సీక్రెట్ చెప్తాను వర్ష. Yes, sir. నీకు ఇంకో సీక్రెట్ చెప్తాను. సివిల్స్ లో మనకు ఆప్షనల్స్ అని ఉంటాయి, ఐడియా ఉందా? No, sir. సివిల్స్ లో మనకి ఎలా ఉంటుంది అంటే అమ్మా, ఆప్షనల్ పేపర్స్ అని ఉంటాయి. సో ప్రతి స్టూడెంట్ వాళ్ళ చాయిస్. ఇప్పుడు మీకు 10th క్లాస్లో స్టేట్ సిలబసే కదా నువ్వు. Yes, sir. సో సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇట్లా ఉంటాయి కదమ్మా, బయాలజీ. అవును సార్. అలా ఆప్షనల్స్ ఉంటాయి మనకి సివిల్స్లో. స్టూడెంట్ కావాలంటే కామర్స్ తీసుకోవచ్చు, అకౌంట్స్ తీసుకోవచ్చు, సైన్స్ లేదా బయాలజీ, ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్, ఆల్మోస్ట్ 20-25 దాకా ఆప్షనల్స్ ఉంటాయి. ఏదో ఒకటి నువ్వు సెలెక్ట్ చేసుకోవచ్చు. Yes, sir. అందులో నువ్వు అకౌంటెన్సీ లేదా కామర్స్ తీసుకున్నావంటే అసలు కాంపిటీషన్ ఉండదు. Okay, sir. చాలా చాలా మంచి రివార్డ్ ఉంటుంది అక్కడ. నీకు కాంపిటీషన్ ఉండదు, మంచి అప్రిషియేషన్ ఉంటుంది. అండ్ సివిల్స్లో మనకి ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అని ఉంటుంది. Yes, sir. ఐఆర్ఎస్ అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, yes, sir, జిఎస్టీ yes, sir. డిపార్ట్మెంట్. Yes, sir. I have an idea. నువ్వు సిఏ క్వాలిఫై దానికి వెళ్ళావు అనుకోమ్మా, ఇంటర్వ్యూ బోర్డులో ఓ షీ హాస్ ఆల్రెడీ కంప్లీటెడ్ సిఏ అని చెప్పి డెఫినెట్లీ ఒక స్పెషల్ అప్రిషియేషన్ ఉంటుందమ్మా. యూ విల్ బి గివెన్ అ స్పెషల్ Yes, sir. రికగ్నైజేషన్. ఒక బీటెక్ అతను మెడిసిన్ కంప్లీట్ చేసిన అతను ఐఆర్ఎస్ కంప్లీట్ చేస్తే ఈ ఆర్ షీ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ బేసిక్స్. మళ్ళీ అకౌంట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ ఏంటి అన్ని నేర్చుకోవాలి. అవును సార్. అదొక చార్టర్డ్ అకౌంటెంట్ ఐఆర్ఎస్ గా సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ బి అన్ అసెట్ టు ద గవర్నమెంట్. నీకు కాదు అది, ఇట్ విల్ బి అన్ అసెట్ టు ద గవర్నమెంట్. Yes, sir. సో ఎక్కడ డీవియేట్ అవుతామా, డోంట్ గెట్ డిస్కరేజ్డ్. చాలా మంది భయపెడుతూనే ఉంటారు. తెలియక భయపెట్టే వాళ్ళు ఉన్నారు, తెలిసి తెలియక innocent గా భయపెడుతుంటారు. కొంతమంది నోయింగ్లీ భయపెడుతుంటారు. ఎంత భయపెడతారంటే ఇదేదో ఐఐటి కంటే, మెడిసిన్ కంటే కష్టం అన్నట్టుగా భయపెడతారు. Yes, sir. డోంట్ గెట్ డిస్కరేజ్ నాన్న. ఆల్ ద బెస్ట్. నేను క్యాంపస్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా కలుస్తాను. Okay, sir. Thank you very much, sir. గుడ్. మంచి మార్క్స్ రావటం గొప్ప కాదు, అది పెద్ద గొప్ప కాదు నాన్న. అది మీ స్కూల్ డైరెక్టర్స్, మీ స్కూల్ టీచర్స్ ఒక ఎఫర్ట్స్ అవి. కానీ వర్ష Yes, sir. చాలా మంచి అమ్మాయి అనిపించుకోవడం గొప్ప. Yes, sir. స్టే హంబుల్. Yes, sir. మేక్ యువర్ పేరెంట్స్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యూ. Sure, sir. బై నాన్న. ఆల్ ద బెస్ట్. Bye, sir. Thank you, sir.